90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం విశ్వేష్ గారు. నమస్కారం నాగరాజు గారు. సార్, మన లైఫ్ పార్ట్నర్ మనకు తెలియకుండా చీట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఏ విధంగా తెలుసుకోవాలంటారు? అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ చెప్పండి. లైఫ్ పార్ట్నర్ ఆ లవ్ పార్ట్నర్ ఎవరైతే మనతో జీవించే వ్యక్తి ఎందుకు చీట్ చేస్తున్నారు, ఎలా చీట్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలని అడిగారు. మంచి ప్రశ్న. చాలామంది ఈ రోజుల్లో యువకుల్లోనూ లేకుంటే పెళ్ళైన భార్యల్లోనూ భర్తల్లోనూ ఈ టిప్స్ తెలుసుకోవాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. అవును. ఎందుకు అనంటే ఇప్పుడు రహస్యాలకు అవకాశం ఎక్కువ. అవును. మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరి ఫోన్ వాళ్ళు అయిన తర్వాత రహస్యాలకి అవకాశాలు చాలా పెరిగిపోయాయి. కాబట్టి ఏం చేస్తున్నారు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నెంబర్ 1 ఫస్ట్ చెప్తా, మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ లాక్ చేసినా ఆ లాక్ ఎప్పటికీ చెప్పకపోయినా పార్ట్నరు మీకు ఓకే, లేదా మొబైల్ ఫోను మీకు ముందు కాకుండా పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నా, మొబైల్ ఫోన్ చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నా, మొబైల్ ఫోన్తోనే కాపురం చేసినట్లుగా అనిపిస్తున్నా, రైట్, యూ కెన్ సస్పెక్ట్ సంథింగ్, సమ్ ఫిషీ థింగ్ ఈజ్ దేర్. ఓకే, ఏదో ఉంది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కావచ్చు కాకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ సంథింగ్, మైట్ బి సమ్ ఎమోషనల్ బాండింగ్ అయ్యి ఉండొచ్చు. ట్రూ సార్. చాలా సందర్భాలు ఏమవుతుందంటే ఈ మొబైల్ ఫోన్లో రిలేషన్స్ అనేవి కేవలం మాటల వరకే పరిమితం అవుతాయి. అవునండి. మాట్లాడుతూ ఉంటారు అన్నమాట, చాట్ చేస్తూ ఉంటారు, సెక్స్టింగ్ చేస్తూ ఉంటారు. సెక్స్టింగ్ అంటే సెక్స్ టిప్స్ వాటిని లేకుంటే పిక్స్ షేర్ చేసుకోవడము, సెమీ న్యూడ్ పిక్స్ షేర్ చేసుకోవడం, ఇంతవరకే ఆగుతుంది. దే విల్ నాట్ గో బియాండ్ దట్. కొంతమంది బియాండ్ దట్ కూడా వెళ్తారు. బట్ మొబైల్ ఫోను నువ్వు నీ పార్ట్నర్ దగ్గర లాక్ ఓపెన్ చేయలేదు, అడిగినా కానీ చెప్పడం లేదు, ఒకవేళ నువ్వు వెళ్ళంగానే మొబైల్ ఫోను ఆఫ్ చేస్తున్నారు అని అనుకుంటే ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ దేర్. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. రెండోది రిలేషన్షిప్. ఇప్పుడు ఒక జంట, అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేకుంటే బాయ్ అండ్ గర్ల్ కావచ్చు, రైట్. రిలేషన్షిప్లో ఒక హార్మోనీ ఉంటుంది. ఒక రిలేషన్షిప్ అంటే ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడము, కూర్చొని కలిసి కాఫీ తాగడము, కలిసి సినిమాలకు వెళ్ళడము, కలిసి షాపింగ్ చేయడము, కలిసి ఎక్కడన్నా పార్క్లో కూర్చోవడము. ఓకే, ఈ ఇంటిమసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీ రిలేషన్, లవ్లో కానివ్వండి, మ్యారేజ్లో కానివ్వండి, ఇంటిమసీ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నీ పార్ట్నర్ అకస్మాత్తుగా కొద్ది కాలంగా నీతో ఇంటిమేట్గా ఉండడం లేదు అని నీకు అనిపించింది అని అంటే, మిమ్మల్ని ఏదో ఒక రకంగా అవాయిడ్ చేస్తుందని మీకు అనిపిస్తే సంథింగ్ ఈజ్ దేర్. ఫ్యాంటాస్టిక్ అన్న. సంథింగ్ ఈజ్ దేర్. ఎందుకంటే ఒక రిలేషన్షిప్లో ఇంటిమసీ ఈజ్ మెయిన్ ఫ్యాక్టర్. చాలామంది మీరు చెప్పినటువంటి కారణాన్ని చూపించి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి దారితీస్తుంది అనేటువంటిది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసిన వాళ్ళని చూశాను నేను. అండ్ కౌన్సిలింగ్ అంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గర కౌన్సిలింగ్కి వచ్చేటువంటి వాళ్ళు కూడా క్యాజువల్గా కలిసేటప్పుడు వాపోయేటువంటి మాటలు కూడా విన్నాను. అంటే దానివల్ల నేర్చుకుంటూ మా పరిస్థితి ఇది అని చెప్పినటువంటి వాళ్ళని కూడా చూశాను నేను. నాకు నిన్ననే ఒక కేసు వచ్చింది. ఫోన్ చాటింగ్ అనేది ఇట్ లెడ్ టు ఎక్స్ట్రా ఎఫ్ఐఆర్. ఎప్పుడైనా కానీ మన పార్ట్నర్ మనతో ఇంతకు ముందులాగా ఉండడం లేదు, ఇంతకు ముందు ఇంటిమసీ లేదు, ఆ అనుబంధము, ఆప్యాయత ఇవన్నీ కూడా కనుమరుగవుతున్నాయని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా యూ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది ప్రాబ్లం. ఇది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎవరైనా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు కదా. మూడోది రొమాన్స్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మన యూజువల్గా ఇండియన్ కాంటెక్స్ట్లో అయితే దే మీట్ వీక్లీ 3 or 4 times రొమాన్స్ చేస్తారనేది మనకున్న ఒక స్టాటిస్టిక్స్. ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ తగ్గుతుందో, లేదా ఎప్పుడైతే దే ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ అని మీకు అనిపిస్తుందో, దే ఆర్ నాట్ ఎంజాయింగ్ అని మీకు అనిపిస్తుందో, ఎప్పుడైతే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు రకరకాల కారణాలు చూపి, నాకు హెడేక్ ఉందనో, లేకుంటే నాకు బాగాలేదనో, నాకు కడుపు సమ్ రీజన్స్తో మీతో రొమాన్స్ని వాళ్ళు అవాయిడ్ చేస్తారని మీకు అనిపిస్తుందో, దెర్ ఈజ్ సంథింగ్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ దట్ వాట్ ఈస్ దట్. అలాగని నాగరాజు గారు, నేను అందరూ కూడా అలా అవాయిడ్ చేసే వాళ్ళందరూ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నారని నేను చెప్పడంలే. కానీ వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారంటే దాని వెనక్కున్న మానసికమైన కారణం ఏమై ఉంటుంది అంటే, ఎక్కడో నాకు తనకు మధ్య
ఆ బాండింగ్ అనేది బ్రేక్ అవుతూ ఉంది, వీక్ అవుతూ ఉంది అనే విషయం పార్ట్నర్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని కూర్చొని మాట్లాడినప్పుడు మాత్రమే మళ్ళీ దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది తప్ప దాన్ని అలాగే వదిలేస్తే అది ఆ బాండ్ అనేది వీకెన్ అవుతూ వెళ్తుంది. ఎప్పుడైతే బాండ్ వీకెన్ అవుతుందో, ఎస్పెషల్లీ చెప్తాను నారాజు గారు, మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి రీజన్ సెక్స్ మాత్రం కాదు. ట్రూ అండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ రీజన్ ఎమోషనల్ వాయిడ్. ఎక్కడైతే పార్ట్నర్స్ మధ్య ఎమోషనల్గా ఒక బాండింగ్ అనేది లేకుండా పోతుందో, ఎక్కడైతే వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు అనేవి పూడ్చలేని తగాదాన్ని వస్తాయో అక్కడ మూడో వ్యక్తి ప్రవేశిస్తారు. ఆ టైంలో ఏ ఒక్కరు కొంచెం ఆప్యాయత చూపినా కానీ, ఏ ఒక్కరు కొంచెం బాగున్నావా, తిన్నావా అని అడిగినా కానీ వాళ్ళ వైపు అట్రాక్ట్ అయిపోతారు. దిస్ ఈజ్ నాట్ ఫర్ సెక్స్, దిస్ ఇస్ నాట్ ఫర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, దిస్ ఈజ్ టు ఫుల్ఫిల్ దేర్ ఎమోషనల్ నీడ్. ఇది చాలా ముఖ్యమైన విషయం, పార్ట్నర్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం. 1 మొబైల్, 2 ఇంటిమసీ, 3 రొమాన్స్. ఈ మూడిట్లో మీకు గనక తేడా కనిపించింది అని అంటే ఖచ్చితంగా యూ నీడ్ టు సిట్ విత్ యువర్ పార్ట్నర్, యూ నీడ్ టు ఓపెన్ యువర్ హార్ట్, యూ నీడ్ టు రైజ్ యువర్ డౌట్స్. మీ డౌట్స్ని క్లియర్, నాకు ఇలా అనిపిస్తుంది, మన మధ్య దూరం పెరుగుతుందని నాకు అనిపిస్తుంది, ఎందుకు, నా వైపు నుంచి ఏమైనా తప్పు ఉందా, ఇలా కూర్చొని మాట్లాడినప్పుడు మాత్రం సొల్యూషన్ దొరుకుతుంది తప్ప లేకుంటే అయితే దొరకదు. ఇక 4వది బాడీ లాంగ్వేజ్. చాలా ఇంపార్టెంట్ నారాజు గారు, బాడీ లాంగ్వేజ్ అనేది. మాటల్లో చెప్పలేని చాలా విషయాలని బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది. ఎలా అండి? ఇప్పుడు మీరు దగ్గరికి వెళ్ళారు, సపోజ్ ఇలా కూర్చోన్నాను నారాజు గారు, ఓకే, నా పార్ట్నర్ వచ్చి నాకుందాం, దగ్గర కూర్చోగానే నేను తల పక్క తిప్పాను అనుకోండి, సింపుల్, అది చాలా సింపుల్ బాడీ లాంగ్వేజ్. అవాయిడింగ్ లేకుంటే ఇలా ఒకసారి చూసి ఇలా అనుకున్నాను, తల దించింది అనుకోండి, నాట్ ఇంట్రెస్టెడ్. రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. అలా బాడీ లాంగ్వేజ్ని గమనించాలి. అలాగే ఇప్పుడు మనకు స్పర్శ ఉంటుంది, ఎస్పెషల్లీ పార్ట్నర్స్ మధ్య అతి ముఖ్యమైన అంశము స్పర్శ, టచ్. నువ్వు టచ్ చేసినప్పుడు, నీ పార్ట్నర్ నువ్వు టచ్ చేసినప్పుడు తను వామ్గా ఫీల్ అవుతుందా, కోల్డ్గా ఫీల్ అవుతుందా? నీకు వామ్గా అనిపిస్తుందా, కోల్డ్గా అనిపిస్తుందా? వామ్ అంటే లవ్, ఎఫెక్షన్, రొమాన్స్. కోల్డ్ అంటే నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్ట్ లేనప్పుడు నీకు వామ్నెస్ రాదు బాడీలో, రైట్? సో ఈ 4 అంశాలు కనుక మనం పార్ట్నర్ జాగ్రత్తగా గమనించగలిగితే యూ కెన్ ఫైండ్ అవుట్ సంథింగ్ ఫిషీ ఈజ్ దేర్. 5వది, ఇంతకు ముందు లేనంతగా తన అటైర్ మీద, తన మేకప్ మీద, తన డ్రెస్సింగ్ మీద శ్రద్ధ చూపించడం. అంటే ఇంతకుముందు నేను మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్తానండి అనుకుందాం. సో కొత్తగా నాకు కొత్తగా షాపింగ్ చేస్తున్నా, విపరీతంగా కొత్త డ్రెస్సులు కొంటున్నా, ఓకే, కొత్తగా నీట్గా రెడీ అవుతున్నా, అంతా ఒక ఫ్రెష్ లుక్తో బయటకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా. అకస్మాత్తుగా నా డ్రెస్సింగ్ స్టైల్లో, నా అలంకరణలో వీటిలో మార్పులు వచ్చాయి అంటే సమ్ అట్రాక్షన్ ఈజ్ దేర్. ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం, ఎవరినో అట్రాక్ట్ చేయడం కోసం నేను డ్రెస్ అవుతున్నానని, నీ పార్ట్నర్ డ్రెస్ అవుతున్నానని అర్థం చేసుకోవాలి. 6వది దాపరికాలు. ప్రతిదీ దాపరికం. ఇంతకుముందు మనం మొబైల్ గురించి చెప్పుకున్నాము, మొబైల్ ఫోన్లో ఉండే రహస్యాల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రతి చిన్న విషయం, మీరు ఒక విషయము నిన్న ఎక్కడికి వెళ్ళావు అని అంటే నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానని చెప్తారు. కానీ ఆ ఫ్రెండు మీకు తర్వాత కలిస్తే నా దగ్గర రాలేదు, నా దగ్గరికి రాలేదని చెప్తారు. సో ప్రతి చిన్న విషయాన్ని కూడా, ఫ్రెండ్ కలిసే విషయము లేదా ఇంకో విషయం కూడా మీ దగ్గర దాస్తున్నారు అని అంటే సంథింగ్ ఈజ్ దేర్. అన్నిటికంటే ముఖ్యమైన ఒకటి ఉంది నారాజు గారు, బ్యాంక్ బ్యాలెన్స్. అక్కడ దొరికిపోతారండి. బ్యాంక్ బ్యాలెన్స్ అంటే మనకు ఒక ఫ్యామిలీకి రెగ్యులర్గా పెట్టే ఖర్చులు ఏముంటాయనే విషయం భార్యాభర్తలకి ఇద్దరికి తెలిసే ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ విపరీతంగా డబ్బు బయటకు వెళ్తుంది అని అంటే, లేకుంటే అది డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ కావచ్చు, లేకుంటే షాపింగ్ కావచ్చు. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కావచ్చు, లేకుంటే షాపింగ్ కావచ్చు. షాపింగ్ కూడా విపరీతం ఖర్చు పెడుతూ ఉండొచ్చు. కానీ ఆ షాపింగ్ చేసే వస్తువు మన ఇంటికి రాకపోవచ్చు. షాపింగ్ చేసిన వస్తువు ఇంట్లో ఉండాలి కదా, ఒకవేళ కొంటే అది మన ఇంట్లో కనపడదు. అంటే ఈ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉండే ఈ ఒక్కసారి చెక్ చేసుకుంటే కూడా
ఇక్కడ మళ్ళీ దాపరికం ఉంటుంది. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ మనకు నీకెందుకు బ్యాంక్ బ్యాలెన్స్, నా మీద డౌటా, అంటే ఇన్ని నెలల తర్వాత నన్ను అనుమానిస్తున్నావా, మళ్ళీ ఈ వాదులాట ఉంటుంది. అవును, అటాక్ ఉంటుంది అన్నమాట, డైరెక్ట్ అటాక్, రివర్స్లో అటాక్ అవుతుంటారు అనమాట. నన్ను నెల అనుమానిస్తున్నావా, నీకు నమ్మకం లేదా, నేను ఇవ్వను. ఈ అవాయిడెన్సు, ఇటువంటి అవాయిడెన్సు, ఈ బ్యాంక్ బ్యాలెన్సు, ఈ పాయింట్స్ అన్నీ కూడా దొంగను పట్టిస్తాయి, దొంగని పట్టిస్తాయి. నారాజు గారు, మనం ఇంకొక ముఖ్య విషయం మాట్లాడుకోవాలి. ఇప్పుడు దొంగని పట్టుకోవాలంటే ఈ అన్నిటికంటే కూడా చాలా సింపుల్ ఈజీ విషయం ఏంటంటే మొబైల్ ఫోన్ అండి. మొబైల్ ఫోన్లో చాట్ చేస్తూ ఉంటారు, ఏదో మెసేజ్ వస్తుంది, ముసిముసిని నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు, ముసిముసిని నవ్వులు నవ్వుతారు. నవ్వగానే పార్ట్నర్కి డౌట్ వస్తుంది. డౌట్ అవగానే ఏంటి ముసిముసి నవ్వుతుంటే ఏం లేదు అంటారు. ఏం లేదు అనగానే ఎవరితో చాట్ చేస్తున్నావు, ఇటు ఇవ్వను అనుకోండి, ఈలోపు డిలీట్ చేసి ఇస్తారు, డిలీట్ చేసి ఇచ్చేస్తారు. ఏం కనపడలే అంటారు. డిలీట్ చేసావంటే నేను డిలీట్ చేశాను, డిలీట్ కనపడి చూపించు నువ్వు ఎక్కడ డిలీట్ చేశాను చూపించు అంటారు. డిలీట్ చేసి ఎట్లా కనపడి నారాజు గారు, డిలీట్ చేసింది ఎలాగనిపిస్తుంది, నువ్వు పార్ట్నర్ మొబైల్ అడిగిన వెంటనే ఇవ్వకుండా 1 నిమిషం గ్యాప్ తీసుకుంటున్నారంటే అయిపోయింది. ఆ 1 నిమిషంలో 1 నిమిషం కూడా వస్తుంది కదా, ఆ చాట్ డిలీట్ చేయడానికి 30 సెకండ్స్ చాలు, అంతే చాట్ డిలీట్ చేసేస్తాడు. ఇచ్చి చూపించు, షోమి, ఏంటి ప్రతి చిన్న విషయానికి డౌట్ పడతా ఉంటావు అని చెప్పేసి తప్పించేస్తారు, పక్కకి తోసేస్తారు. ఇక్కడ వాట్సాప్ డిలీట్ చేస్తారు నారాజు గారు, కానీ ఆయన దొంగను పట్టుకోవచ్చు పర్సనల్ కమ్యూనికేషన్కి. ఎందుకంటే ఫేస్బుక్లో ఎవరిని ఎక్కువ స్టాక్ చేస్తున్నారు, ఎవరి ఫొటోస్ పైన లైక్లు కొడుతున్నారు, ఎవరి ఫొటోస్ కింద ఎక్కువ కామెంట్స్ పెడుతున్నారు, ఎలాంటి కామెంట్స్ పెడుతున్నారు. మామూలు కామెంట్స్ ఉంటాయి, కొంచెం ఫ్లటీ కామెంట్స్ కూడా ఉంటాయి కదా. ఇవి ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, సిగ్నల్, ఇటువంటివి రేర్గా యూజ్ చేసే యాప్స్ ఉంటాయి. అంటే ఇవి చెక్ చేయర్లే ఎలాగూ మనల్ని, పార్ట్నర్ ఎలాగూ వీటి జోలి పోరు అనే యాప్స్ ఉంటాయి కదా, వాటిని ఒకసారి ఓపెన్ చేస్తే దొంగ బండారం బట్టబయలవుతుంది. సరే, ఇంకొంతమంది ఉంటారండి కొంచెం డీపర్గా వెళ్ళిన వాళ్ళు, అంటే ఎమోషనల్ బాండింగ్ని దాటి సెక్షువల్ బాండింగ్ వరకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు స్కైప్ యూజ్ చేస్తారు. వాట్సాప్, ఎందుకంటే వాట్సాప్ అయితే చూస్తారు కదా, పార్ట్నర్ చూసే ఛాన్స్ ఉంటుంది. పార్ట్నర్ ఎక్కడైనా దాంట్లో ఫొటోస్ కానీ ఇవేమన్నా షేర్ చేసుకుంటే పార్ట్నర్కి కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కైప్లో అయితే డైరెక్ట్గా కాల్స్ చేసుకోవచ్చు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ దాని జోలు పోరు కదా పార్ట్నరు అనేవి దీంతో ఆ స్కైప్ యూజ్ చేస్తారు. ఇటువంటివి రెగ్యులర్గా చెక్ చేయని యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా పట్టుకోవడానికి వాటిని చూస్తే పట్టుకోవడం సులభం. ఓకే, వాటి ద్వారా పట్టుకోవడం సులభం. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.